అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రాశి జాతకులు జూలై మాసం 18వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో రాత్రికి రాత్రే తలరాత్ర మారబోతుంది. ఇలా జరగబోతుంది. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ తలుపు తట్టదు. మీరు ఒకసారి వినండి. కోపంగా ఉన్న, ఆవేశంలో ఉన్న, చిరాకుగా ఉన్న, నిరాశలో ఉన్నా కూడా మీ యొక్క ప్రతి ఇబ్బంది కూడా తొలగించి మీ సమస్యను ప్రక్షాళన చేయడం వలనే ఇలా మీ సమస్య ప్రక్షాళన దిశగా అడుగులు వేయబోతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఓం నమ శివాయ. మీరు పరమశివుడిని ఇష్టపడుతూ ఉంటే పరమశివుడిని నిత్యం కూడా పూజించుకోండి. భగవంతుడిపై భారం వేసిన మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడిపై భారం వేసి కూడా అపనమ్మకంగా ఉండొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఉండండి. నమ్మకం ఊపిరి వంటిది. నమ్మకం లేకపోతే బ్రతుకుని ముందుకు వెళ్ళలేం. ఇదంతా ఈశ్వరీచ్ఛ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఈరోజు శివుడి ఆజ్ఞ ఈ అవకాశం కలగడం ఏం జరగబోతుంది, మకర రాశి జాతకులకు ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోలో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వినూతన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం లేకుండా వీడియోలో అయితే వెళ్ళిచేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు జీవితంలోని మంచి స్థితికి రావడానికి ఎప్పుడు కూడా వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచితనం, పట్టుదల అధికం. ఎవరిని కూడా బాధించరు, ఎవరిని కూడా మాటలతో దూషించరు. దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి అవుతున్నారు. ఎందుకంటే మీరు మంచిగా పరపతి కలిగి ఉన్నది స్థితికి వెళ్తుంటే మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఎక్కువగా అవుతారు. కోపం వచ్చిన వీరికి ఎక్కువసేపు ఉండదు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అస్సలు ఉండదు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తులకు కోసం మంచిని కోరుకుంటారు, కానీ వేరే వాళ్ళ యొక్క కీడుని మాత్రం అస్సలు కోరుకోరు. అలాంటి వ్యక్తులు కాదు, కానీ వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు కూడా హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ యొక్క రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టి మనస్తత్వం ఉండదు. ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టకూడదు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కొంటారు. మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారిని నమ్మచ్చరు, వారితో మాట్లాడారు. నిజాలు గ్రహించడం వీరికి చాలా వరకు కూడా తేలికగా చెప్పుకోవచ్చు. వీరిని ఎవరు కూడా భయపెట్టలేరు. అది సాధ్యం కూడా కాదు. ముక్కోపి ఎలా అంటే ప్రణయకాల రుద్రుని వలె కోపం వస్తుంది. మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారంటే నచ్చదు. ఇతరులకు చెప్పే విషయాల్లో కూడా నిజాలను త్వరగానే గ్రహించేస్తారు. చాలా మొండిగారు. ఆలోచించే ఆలోచన కూడా విపరీత ధోరణితో ఉంటుంది. డిఫరెంట్గా ఆలోచిస్తారు. అలాంటి మనస్తత్వం వలన వీరిని అందరూ కూడా ఇష్టపడుతుంటారు. వీరిపై ఎప్పుడు కూడా ఇష్టం ఉన్నా కొంతమంది కుళ్ళు, కుతంత్రాలు చేస్తూ జెలస్గా కూడా ఫీల్ అవుతుంటారు. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైన కుట్రలు వీరిపైన చేయవచ్చు. ఎంతకైనా సరే దిగజార్చవచ్చు. పరుగు ప్రతిష్టలకి భంగం కలిగించడం కావచ్చు. కొంతమంది ఇలా కూడా ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా సహాయం చేసే గుణం ఉంటుంది. వీరికి ఎలాంటి కీడు జరగదు. ఈ రోజున రాత్రికి రాత్రి మీ జీవితంలోని అనేక మార్పులు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి. అలా ఎందుకు అంటున్నాను అంటే కనుక మీ ఇంట్లో కేవలం అంటే మీరు ఎంతో ఇష్టమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుకున్నారు. మీకు తోడయ్యి ఉంటే కాబట్టి మీకు అధిక మొత్తంలో ధనం అనేది తప్పకుండా లభించబోతుంది. ఆ పరమశివుడే మీ ఇంట్లో కొలువై తిరుగుతాడని చెప్పవచ్చు. తప్పకుండా మీకు ఈ రోజున అధిక మొత్తంలో ధనం అయితే తాండవిస్తుంది. అలాగే ఎన్నో రోజుల నుంచి కూడా మీరు అప్పులు చేసి ఎంతో మదన పడిపోతున్న మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగి మీ జీవితం దిశ మారబోతుంది. ఎవరైనా సరే మీరు ఇప్పుడు వడ్డీకి తీసుకున్న డబ్బులు కావచ్చు, ఇంకేదైనా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చిన సందర్భం ఉండొచ్చు. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే కనుక అప్పుని వడ్డీ లేకుండా కూడా అప్పు మాత్రమే కట్టాలని వారి మనసు అనేది తప్పకుండా కూడా మారిపోతుంది. అలాగే కొంచెం వడ్డీ కూడా తగ్గుతుందన్నమాట.
మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే ఆ ధనం అనేది మీకు తప్పకుండా రాత్రికి రాత్రి మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. అసలు ఇవ్వరు, ఇక మర్చిపోదామని చెప్పి కూడా అప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వడం మీకు ఆనందం కలిగిస్తుంది, ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు ఈ రోజున కలగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాలు కూడా కుటుంబ సభ్యుల సలహాలు కూడా తప్పకుండా కూడా తీసుకుంటారు. ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా ఈ రోజున మీ మనసుకు ఖచ్చితంగా నచ్చిన ఉద్యోగం వస్తుంది. మేము రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అనుకున్నట్టుగానే ఫలితం దక్కుతుంది. ఈ అవకాశాన్ని తప్పకుండా కూడా ఈ రోజున పొందుకుంటారు. తప్పకుండా మీకు ఉద్యోగంలోని మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ రోజున అయితే కనిపిస్తుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారం అన్నట్టుగా అదృష్టమే అదృష్టం. అలాంటి అదృష్టం ఆనందం ఎక్కువగా కలిసి వస్తుంది. ఏదైనా కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని సందర్భాలలో చేయని తప్పుకి కూడా పొరపాటుకి మీరు ఈ సందర్భంలో నిందపడవలసి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంచెం సహనంతో ఓపికతో ఉండి మీ పొరపాటును కూడా ఆ పొరపాటు నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రయాణంలో అయితే ముందు జాగ్రత్త అయితే ఉండండి. ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రాత్రికి రాత్రే దశ మారుతుంది. అదృష్టం తప్పకుండా కలగబోతుందని చెప్పవచ్చు. మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో మార్పులు, ఊహించని మార్పులు మీ జీవితంలో విలువైన బంధాలు, విలువైన వస్తువులు రాక జరుగుతుంది. ప్రయత్నంతో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించిన పనులలో సక్రమంగా పైకి ఎదగగలుగుతారు. విఘ్నాలు తొలగిపోయి వేసుకున్న ప్రణాళికలు కూడా ముందుకు సాగిస్తారు. అనుకున్నది సాధిస్తారు. చక్కటి ప్రణాళికతోనే ముందుకు సాగిపోతే ఆస్తిని కూడా వృద్ధి చేసుకుంటారు. కోటి సమస్యలు కూడాను ఖచ్చితంగా కూడా మీకు తీరిపోతాయి. అనుకున్న ఫలితం వస్తుంది. మీ తాలూకు ఆస్తిపాస్తులన్నీ కూడా మీరు ఇరుక్కొని ఉంటే ఆ పత్రాలు బయటకి వస్తాయి. ఏదైనా సమస్య నుంచి బయటపడి ఆస్తి తాలూకా ఒక శుభవార్తనైతే మీరు పొందుకోబోతున్నారు. చెడు విషయాలు పక్కన పెట్టేయండి. చెడ్డ వాళ్ళని పక్కన చేరవద్దు, వాళ్ళని మీద చేరవనివ్వద్దు. అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. ఎవరితోనూ భావోద్వేగాలకు పోవద్దు. మీకు జీవితంలో ఈ రోజున నూతన ఉత్సాహం నింపుతుంది. తోబుట్టువులతో, దగ్గర బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. బంధం మరింత బలపడుతుందని చెప్పవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. మీ పిల్లల ప్రగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త. నూతన శక్తిని చైతన్యం చేసుకోండి. మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఏదైనా సరే వాటిని ధైర్యంగా అధిగమించే త్వరగా కోరుకుంటారు. అయితే మానసిక ప్రశాంతత తప్పకుండా చేకూరుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా ఏదైనా కానీ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఈ రోజున జీవితంలోని నూతన విజయాలకు బాటలు వేస్తుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం గుర్తించి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ ఆలోచన నైపుణ్యాలపైన అధికారుల ఆకట్టు పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలను చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి మీ కెరియర్కు ఎదుగుదలకు దోహదపడతాయి అని కూడా చెప్పవచ్చు. సహ ఉద్యోగులతో సంబంధం మెరుగుపడుతుంది. టీమ్ వర్క్తో అద్భుతం సాధిస్తారు. ఆర్థికంగా కూడా శుభసూచకం అవుతుంది. అధిక మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే ధనం చేతికి అంది వస్తుంది. ఈ రోజున పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యుల అవకాశాలు తీరుస్తారు, ఆశలు తీరుస్తారు. ఆశలు మరింత అభివృద్ధిని సాధిస్తారు. స్థిరత్వం పొందుకుంటారు. వ్యాపారస్థ విస్తరణకు నూతన విజయాలు కూడా అనుకూలం. మీ సృజనాత్మకత వ్యాపార వ్యవహారాలు మరించి ఫలితాలు ఇస్తాయి. కొత్త భాగస్వాములు, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సరైన సమయం. మార్కెట్ల పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే కూడా మీరు ఒక అడుగు ముందుకు ఉంటారు. వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. విద్యార్థులకు చాలా చక్కగా అనుకూలంగా విద్యా స్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. చదువు పట్ల కూడా ఏకాగ్రత వస్తుంది.
కొత్త విషయాలు సులువుగా గ్రహిస్తారు. పోటీ పరీక్షలలోని అద్భుతమైనంతమైన ప్రతిభను కనబరిచే విజయం సాధిస్తారు. మీ గురువులు, తల్లిదండ్రుల సమక్షంలోంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలు చేరువలో ఇది సరైన సమయం. ఇది వివాహిత జీవితంలో ఈ రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యం నిండి ఉంటాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలా కలిసి ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమ బంధానికి నూతన వసంతం తెస్తుంది. ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఈ రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మరింత అనుకూలత పెంచుకోవడానికి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పండు కానీ లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టక చిన్నపిల్లలకి, ముఖ్యంగా వృద్ధులకి ప్రసాదంగా పెట్టండి. మీకు ఖచ్చితంగా శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ రాశివారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు సాగాలంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయడం, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, గోమాతను సేవించి పూజించడం సకల దేవతల అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. విలువైన సమాచారాన్ని పంచుకుంటారు. 6 నుంచి 7 లోపు ఫోన్ కాల్ రూపం ధనం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే 7 నుంచి 9 లోపల మీకు ఊహించని విధానంగా ఆకస్మికంగా రుణాలు తిరిగి రావడం అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క అవసరాలను చాలా జాగ్రత్తగా అలా చేసుకోవడం మంచిది. అయితే ఈరోజు సాయంత్రం వరకు 8 వరకు చేసే పనులు మంచి ఫలితాలను అయితే దారితీసేటువంటి స్వప్నాలు ఏంటంటే ఆపితే ఉన్నటువంటి డబ్బులు రాబట్టుకోవడానికి ఫోన్ కాల్ చేయండి. పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ చేసి సబ్మిట్ చేయండి. మీకు నమ్మకం ఉన్న వారిపైన దగ్గర నుంచి కూడా సహాయం అడగండి. ఖచ్చితంగా కూడా ఆర్థికంగా పాజిటివ్ ఆలోచనలో జీవించండి. కాబట్టి ఈరోజు మీకు పుష్కలంగా శుభదినంగా నిలబడబోతుంది. అలాగే పుష్కలమేందుకు కూడా మీకు రంగులు ఎలా ఉన్నాయంటే శుభ దిశ ఎలా ఉంటుందంటే తూర్పు దిశ. ఆఫీస్కు లేదా ఇంటి గేట్ వైపు చూస్తూ మాట్లాడితే మరింత మంచిది. ధనలాభము తెలుపు మరియు నీలం గోల్డ్ షేడ్స్ అలాంటివి మీకు మంచి లాభాన్ని కలిగించేటువంటి అవసరం. అలాగే వస్త్రధారణ మీ యొక్క ప్రయోజనం, విజయం, గౌరవం, సంపద మీకు ఈరోజు చాలా ఆహ్వానిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా మీకు వివరంగా చెప్తాను. ఈరోజు రాత్రి 8 లోపు మీకు డబ్బు ఎవరు అప్పుగా ఇవ్వకండి. అలాగే ఉదయాన్నే మీ హక్కులు లేదా పొంది ఉంటే వాటిని రిజిస్టర్ చేసుకోండి. ఎవరైనా సరే అప్పు అడిగితే తొందరపడి ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పులు మీరు ఎప్పుడు తొందరపడి ఇవ్వద్దు. సాయంత్రం 6 తర్వాత విలువైన వస్తువులు బయటపెట్టద్దు. పెడితే మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే చేయవలసినటువంటి పనులలో కానీ వెళ్ళేటువంటి పనులలో కానీ ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీకు దక్కవచ్చు. కాబట్టి ఈరోజు మీకు ముఖ్యమైన సూచన ఏంటంటే మీరు పూజ కూడా చేయాల్సి వస్తుంది. లక్ష్మీదేవిని ఆకట్టుకోవడానికై ఈరోజు ఉదయం 7:30 లోపు గోమాతకు చక్కెరతో కలిపినటువంటి పాలను మీరు ఇవ్వాలి. లేదా అభిషేకం చేసినా పర్వాలేదు. అలాగే ఓం శ్రీ మాత్రే మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు జపించాలి. అలాగే శుభ సమయాల్లో ఏ పని ప్రారంభించినా మీకు మంచి అదృష్టంకరంగా ఉంటుంది. బయట చెప్పినగా ఈ విధంగా మనసులకు తోడుగా ధనాకర్షణ అయితే వస్తుంది. ఈరోజు మకర రాశి వారికి స్పెషల్ సందేశం ఏంటంటే ఈరోజు మకర రాశి వారు ఊహించిన శుభవార్తలు అయితే అలాగే గౌరవం మరియు ధనం వస్తాయని కూడా గ్రహస్థితులు స్పష్టంగా చెప్తున్నాయి. అలాగే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం, పంచాంగం ప్రకారం కూడా మంచి అభివృద్ధికరంగా ఉన్నాయి. ఈరోజు ఎలాంటిదైనా మీకు మంచిగా మార్చుకోవాలంటే ధైర్యంగా ముందుకు సాగండి. ధనం అనేది శ్రమతో పాటు యోగాన్ని కూడా కోరుతుంది. మీరు ప్రయత్నం చేస్తే గ్రహాలు అనుగ్రహంతో మీకు అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఇక మీకు శుభం కలగాలని మనసారా కూడా ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మీ యొక్క జీవితం గురించి ఏదైనా సరే విషయం తెలుసుకోవాలనుకున్నా ఈరోజు సాయంత్రం మకర రాశి వారికి ఉండే మంచి యోగం అన్ని టాపిక్పై మనం చెప్పుకున్నాం కనుక మీకు ఈరోజు మంచిగా ఉందని చెప్పి భావిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. కాబట్టి మకర రాశి వారికి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రహస్థితులు కూడా మార్పు అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మరియు వీరికి
దాదాపుగా ఆర్థిక పరంగా కూడా ఆకస్మికంగా రాబడులు, తిరిగి వచ్చేటువంటి అప్పులు, తిరగబడినటువంటి చెక్కులు లేదా ఎగబడినటువంటి డబ్బులు తిరిగి రావడం, మీకు చేతనైన డబ్బు నిండు వచ్చే అవకాశం మీద కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో కొంచెం మకర రాశి వారైతే మాత్రం పాత ఇన్వెస్ట్మెంట్లను లాభాలు పొందడం, దానికి సంబంధించినటువంటి కోర్టు కేసులకు తీర్మానంపై డబ్బు రావడం, అలాగే ఉద్యోగంలో ఒకసారిగా పెన్షన్ లేదా బోనస్లు అలాంటివన్నీ కూడా మీకు వచ్చే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే మకర రాశి వారికి ఆకస్మికంగా ఈరోజు సాయంత్రం 8 గంటలకల్లా మీకైతే ఆకస్మిక ధనయోగం అయితే ఎలా విధంగా కలుగుతుంది అన్నీ కూడా ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు మనం చూస్తే మకర రాశి వారికి ధనం ఎలా వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా ధనం అనేది 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రయత్నం ఫలితంగా వచ్చే ధనం, అలాగే యోగ ఫలితంగా వచ్చేటువంటిది ధనం. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పని అనుకుంటే మీరు చేసేటువంటి పనికి ప్రతిఫలం దక్కుతుంది. దానిని మనకి కష్టపడి మనం చేసినప్పుడు అనుకున్న పనులు చేసినప్పుడు జరగకపోయినా ఆరోగ్యపరంగా మనం శ్రమించి చేసినప్పుడు వచ్చే ఫలితం ధనం అన్నమాట. యోగ ఫలితం అంటే గ్రహస్థితుల ద్వారా అనుకోకుండా ధనం రావడం. అంటే మీరు ఏదైనా సరే ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పనికి 2 రావడం, లేదా వ్యాపారంలో చేసేటప్పుడు వ్యాపారంలో 10 లాభం రావడం, లేదా ఒక పెట్టుబడికి 2 పెట్టుబడులు రావడం, అలాగే మీరు ఊహించిన విధానంగా యోగం ఫలితం అని భావిస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.